అమ్మా నా వల్ల కాదు, నేను ఇక దాని దగ్గరికి వెళ్ళను. నాకు దాని డాన్స్ వద్దు, అది వద్దు. వేరు తిలకం దిద్దాను రా, వేస్ట్ అయిపోతుంది. నా ప్రాణం కన్నా నీకు తిలకం ముఖ్యమా? ఒరే ఆడపిల్లకి భయపడతావేంట్రా? ఆడపిల్ల కాదు, ఆడపులి. దాని దగ్గరికి వెళ్తే నా బతుకు పులికి దొరికిన మాంసపు ముక్కలా అవుద్ది. అమ్మా, యుద్ధానికంటే ఏమో అనుకున్నా, పాకిస్తాన్తో ఆయన తలపడొచ్చు, దాన్ని ఫేస్ చేయలేము. చిచ్చి, సుందరం మాస్టర్ వారసుడు అయి ఉండి ఆ మాట అంటానికి సిగ్గులేదురా నీకు? సుందరం మాస్టర్ అంటే ప్రభుదేవ ఫాదరా? అవునరా, అలాంటి వంశంలో పుట్టి ఆ రక్తం నీ నరనరాల్లో ప్రవహిస్తుంటే డాన్స్ రాదు అంటావా? ఈ మాట గాని మన ప్రభుదేవ విన్నాడు అంటే నీ మొహాన్న థూ అని ఉమ్మేస్తాడు. అయినా ఇదంతా నా కర్మరా, కర్మ. దేవుడు ఎవరికైనా నవరసాల్లో ఒక రసాన్నే ఇస్తాడు. నీకు 2 రసాలు ఇచ్చాడే అని ఆశపడ్డాను. అయితే మనం ఇక ఇంట్లో రసం పెట్టుకోనక్కర్లేదన్నమాట. చాలే ఊరుకోండి, ఆ రసం కాదు, వాక్చాతుర్యం నాట్యం అనే 2 రసాలు. ఓహో, నవరసాల్లో గీరసం కూడా ఉందా? నాకేటి తెలిసే, నేను దాని మీద పుస్తకం రాశానే ఏటే. ఒరే ఒరే, నాకు చిన్నప్పటి నుంచి వీరపుత్రికని అనిపించుకోవాలని ఉండేది, కానీ మా నాన్న వల్ల ఆశే తీరలేదు. పెళ్ళయ్యాక వీరపత్నినైనా అనిపించుకోవాలనుకున్నాను, కానీ ఎక్కడా. ఒరే, నువ్వైనా ప్రేమలో గెలిచి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని వీరమాతనయ్యే అదృష్టాన్ని కలిగించురా. అమ్మో నా వల్ల కాదు, నన్ను వదిలేయి. బాసు రివెంజ్, బాసు రివెంజ్. అమ్మా నువ్వు ఇక వీరమాతవే, ఫిక్స్ అయిపో. శృతి చెప్పు. రేపు తొలైకాదశి, చాలా మంచి రోజు. మనం గుడికి వెళ్దాం, వస్తావా? గుడికా? ఏ రావా? నువ్వు అడగటా నేను రాకపోవడమా? తప్పకుండా వస్తా. థ్యాంక్స్. బాయ్. బాయ్. మొత్తానికి మ్యాటర్ గుళ్ళు గోపురాల వరకు వచ్చిందంటే నెక్స్ట్ పెళ్లి కాపురాలి అన్నమాట. అంతేకాదు, పగా ప్రతీకారం, ఆ తర్వాత కేసు కోర్టు, మన ప్లాన్ సక్సెస్. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అమ్మా గోత్రనామాలు చెప్పండి. శృతి. శృతినామ్యాః గోత్రం గోత్రం. కాశ్యపస గోత్రవత్యాః. మీ పేరు? వినాయకరావు. వినాయకరావు నామధేయస్య గోత్రం? గోత్రం గోత్రం ప్రేమాయణ గోత్రం. ఈ గోత్రం ఎక్కడ వినలేదే. ఆ గోత్రం ఎక్కడైనా ఉంటుందా? పైడిపాల గోత్రం. ఏమిటో అమ్మాయిల పక్కన ఉంటే అబ్బాయిలు గోత్రాలే మర్చిపోతున్నారు. పైడిపాల గోత్రస్య వినాయక నామధేయస్య ఆయుష్యాభివృద్ధి. నిజంగా అది మీ గోత్రమేనా? అవును. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు. పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయోహతమహం క్షేత్రివాసాయ కామిదార్థప్రదాయినే విశాలాక్ష సమేతాయ విశ్వనాథాయ మంగళం. హారతి తీసుకో అమ్మా. తీసుకో బాబు. వద్దొద్దు. తీసుకో. వద్దు వద్దు. ఎందుకు? పొల్యూషన్. పొల్యూషనా? అదే నాకు ఎలర్జీ కదా. అలర్జీయా? మరే నాకు జలుబు చేసింది. జలుబు చేస్తే ఈ హారతి తీసుకుంటే చిటికలో తగ్గిపోతుంది బాబు. ఎందుకు నవ్వుతున్నావు? గుళ్ళో మన పేరు చెప్పడం, గుడికొచ్చి అటెండెన్స్ వేసుకున్నట్టు, గోత్రం చెప్పడం, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఏయ్ తప్పు, అలా మాట్లాడకూడదు. ఓకే ఓకే. సో హ్యాపీ టు